జై బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అఖండ గర్జన మొదలైంది. డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు వచ్చిన అఖండ 2 తాండవం సినిమా అసలు ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ రేంజ్లో గూస్ బంప్ తెప్పించిందా, లేక రొటీన్ మాస్ బొమ్మలా మిగిలిపోయిందా? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అసలు కథ విషయానికి వస్తే, అఖండ ఎండింగ్ ఎక్కడైందో అక్కడే పార్ట్ 2 మొదలవుతుంది. అయితే ఈసారి ధర్మానికి వచ్చే ముప్పు కేవలం ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు, అది ప్రకృతికి మరియు దేశానికి సంబంధించింది. సొసైటీలో పెరిగిపోతున్న దుష్టశక్తుల్ని, బయోవార్ కుట్రల్ని అఘోర రూపంలో ఉన్న బాలయ్య ఎలా అడ్డుకున్నారు, ఆ తాండవం ఎలా సాగింది అనేది తెర మీద చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్. ముందుగా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే, బాలయ్య బాబు విశ్వరూపం. అఘోరా గెటప్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే పూనకాలు రావడం పక్కా. డైలాగ్ డెలివరీలో ఆ బేస్, కళ్ళల్లో ఆ పవర్ సినిమాని నిలబెట్టేసింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థియేటర్స్లో స్పీకర్లు పగిలిపోయే రేంజ్లో సౌండ్ ఇచ్చాడు. ఎలివేషన్ సీన్స్లో మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అయితే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. స్టోరీ పరంగా చూస్తే పెద్దగా కొత్తదనం అనిపించదు. బోయపాటి మార్క్ రొటీన్ టెంప్లెట్లోనే సినిమా వెళ్తుంది. అలాగే లాజిక్ లేని కొన్ని ఫైట్స్, ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్ సామాన్య ప్రేక్షకులకు కాస్త హెవీగా అనిపించవచ్చు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా కొంచెం బోర్ కొట్టించేలా ఉన్నాయి. ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలంటే, అఖండ 2 అనేది బాలయ్య ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి ఒక పండగ లాంటి సినిమా. లాజిక్ పక్కన పెట్టి కేవలం మాస్ జాతర కోరుకునే వాళ్ళకి ఇది నచ్చుతుంది. కానీ క్లాస్ ఆడియన్స్కి, కొత్తదనం కోరుకునే వారికి ఇది యావరేజ్గా అనిపించవచ్చు. మరి మీలో ఎంతమంది సినిమా చూశారు? మీకు నచ్చిందా లేదా? కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బాలయ్య.